వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సాయి సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ సూర్యగ్రహణంతో మూతపడ్డ శ్రీశైలం దేవస్థానం పరోక్ష సేవలను కూడా నిలిపివేస్తామన్న ఆలయ అధికారులు హోంమంత్రి మేకతోటి సుచరితతో ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేట్ సభ్యుల భేటీ ఏపీ ప్రభుత్వ పథకాలు చాలా గొప్పవని కొనియాడిన షకీన్ కుమార్ కర్నూలు జిల్లాలో సిపిఐ నాయకుల ఆందోళన పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఉద్రిక్తత ధర్నాకు దిగిన ఉపాధి హామీ కూలీలు డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఆటోని ఢీకొట్టిన లారీ 14 మందికి గాయాలు నరసాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రజలంతా సహకరించాలని కోరిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సూర్యగ్రహణం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు అధికారులు మూసివేశారు శనివారం రాత్రి 10 గంటలకు శ్రీశైలం ఆలయం మూసివేశారు ఈ రోజు సాయంత్రం 4:30 ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి సంస్కృషణ అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు అలాగే గ్రహణం సమయంలో పరోక్ష సేవలను కూడా నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు శ్రీశైల ఆలయంలోని పరివార ఆలయాలు సాక్షి గణపతి హరకేశ్వరం ఫలధార పంచదార శివకేశ్వరం ఆలయాలు సాయంత్రం 4 గంటలకు సంస్కృషణ అనంతరం భక్తులు అనుమతిస్తారు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలోని స్వామివారి అమ్మవారి ఆలయాన్ని సూర్యగ్రహణం 10:16 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు సుదీర్ఘకాలం ఉంటుంది మరి శాస్త్రం ప్రకారం ఆలయ సాంప్రదాయం ప్రకారం గ్రహణానంతరం మరి 4:30 గంటలకు ఆలయ శుద్ధి ప్రోక్షణ ఉంటాయి వీటి తర్వాత సాయంత్రం 6 గంటలకు హారతులు ఉంటాయి ఇక తర్వాత కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి శయనోత్సవం వరకు అన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కొన్ని భక్తులను శ్రీశైల క్షేత్రానికి రాకుండా ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను గ్రహణం వల్ల అలాగే పరోక్ష సేవలు కూడా రేపు ఏమీ ఉండవు ఏ కార్యక్రమాలను ఆలయంలో చేయము కాబట్టి రేపు పరోక్ష సేవలు కూడా ఉండవని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను రేపు గ్రహణానంతరం మరి సాయంత్రానికి అన్ని కార్యక్రమాలు పునరుద్ధరిస్తాం ఎల్లుండి నుంచి దర్శనాలు ఉంటాయి యథాప్రకారంగా ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాను ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేట్ సభ్యుడు ఉన్నవ షకీన్ కుమార్ గుంటూరు జిల్లా భార్రిపేటలో హోంమంత్రి మేకతోటి సుచరితతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పేదరిక నిర్మూలన పల్లెపల్లెకు సంక్షేమ ఫలాలు అందించిన తీరు చాలా గొప్పదని షకీన్ కుమార్ కొనియాడారు గత నవంబర్లో స్విట్జర్లాండ్ ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలపై షకీన్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలు గడువు పొడుగునకు అందిస్తున్నారని తీరు ప్రశంసనీయమని అన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఐ కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు కె ముదిలేటి శెట్టి డిమాండ్ చేశారు దేవనకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి జనార్దన్ నాయుడు అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు ముడించి సమస్యలను బతుకులను మంటల్లోకి నెట్టేస్తుందని మండిపడ్డారు కోట్లాది మంది ప్రజలపైన ఆర్థిక భారాన్ని రుద్దడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది అంతా కూడా పేద మధ్యతరగతి రైతాంగం అన్ని వర్గాల ప్రజలపైన ఈ పెట్రోల్ డీజిల్ ధరల యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే నిత్యావసర వస్తువులు రవాణా ఛార్జీలు ఉత్పత్తి వ్యయాలు ఇవన్నిటి కూడా పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంటున్నాయి మరి అలాంటి కీలకమైనటువంటి వాటి మీద ధరలు పెంచి ఈ విధంగా రైతాంగాన్ని కానీ అన్ని వర్గాల ప్రజానికాన్ని కానీ ఇబ్బంది పెట్టడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నదానికంటే ఈరోజు మన భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కారణంగా ఒక 4 రేట్లు పెంచి అమ్మడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మరి ఒక వ్యాపార దృక్పథంతో చేసినా కూడా
ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు 40-50 రూపాయల కంటే ఎక్కువ లీటర్ ధర అమ్మాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటిది 80 రూపాయలు 75 రూపాయలు వరకు ఈరోజు పెంచి అమ్ముతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అయినా మరి ప్రభుత్వానికి చాలినట్టు మరి కోట్లాది మంది ప్రజల గోల్లోడు కొట్టి కొంతమంది పెద్దల కోపం గడపడానికి వాళ్ళ సంక్షేమం కోసమే వాళ్ళ సంక్షేమే పరమావధిగా ఈ ప్రభుత్వాలు భావిస్తూ ఆ పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తున్నాయి. అయితే పేదోళ్ల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి పాలక పక్షాలు పేద ప్రజల యొక్క వాళ్ళ అవసరాల్ని గాని వాళ్ళ కష్ట సుఖాల్ని గాని ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నవారికే ఊడిగం చేసి పెట్టే పద్ధతిలో పరిపాలన జరుగుతూ ఉంది. మరి భారత కమ్యూనిస్టు పార్టీ దాని వెనుక ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల అవసరాల్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా వీటన్నింటినీ తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వానికి ఈ పాలక వర్గాలు అనుసరినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వాటిని నిరసిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ కూలీలను ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సునీతను తొలగించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 800 మంది ఉపాధి కూలీలు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వీరికి గ్రామ ప్రజల సైతం మద్దతు ఇవ్వడంతో పరిస్థితి విషమించింది. రాజకీయ ఒత్తిళ్లకు తగ్గొల్చి ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూలీలు హెచ్చరించారు. ఇంకో విషయం సార్, వ్యక్తిగతంగా ఆలోచించారు. మాకు అతని దగ్గర ఎవరికి మార్కుందంటే చెప్పండి. ఇంకోటి సార్, వాళ్ళు మిగతా వాళ్ళు వేస్తామంటే వాళ్ళకు మీరు వచ్చి వర్కర్స్ అడగండి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఆలోచించి మీరు చేయండి సార్. దొంగ ప్రాజెక్ట్ వేసుకుంటున్నారా, ఏమన్నా అడ్డంగా ఏమన్నా తింటున్నారా అనుకో, మార్కుంటే చెప్పండి సార్. దాని సార్ ముల్లాదనే లేదు. విలాడ గ్రామం సార్, మేమందరం మాస్క్ పెట్టుకొని డిస్టెన్స్ పాసించు మంచిగా పని చేసుకుంటున్నాము. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి మాదన్న. ఇతను ఎక్కినాక నుంచి మాకు 1.5 సంవత్సరం వరకు పనిచేసినాడు. ఇతను చేసిన హయాంలో మాకు అత్యధిక పనులు కల్పించినాడు. ప్లేసు లేబర్లతో మంచిగా ఉండి మర్యాదించి టైమింగ్ కేటాయించి మంచిగా పని చేయించినాడు. మంచి కూలి కూడా ఇప్పించినాడు. బినామీ పేర్లు కానీ ప్రయోజనం కానీ అలాంటివి ఏంటివి జరగలేదు. మాకు ఇతనే కావాలని మేము కోరుకుంటాం. కానీ ఇప్పుడు రాజకీయ పరంగా మాత్రము సీన్ అనే ఒక అతను మళ్ళా ఫీల్డ్ అసిస్టెంట్గా ఎక్కించాలని కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు పనులు కన్నారు. కానీ అతను కూడా చేసినాడు 2 సంవత్సరాలన్నర. కానీ అతను చేసిన హయాంలో ఇంతవరకు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయల వరకు కూలి కల్పించినాడు. అది వచ్చేది కాక పని ఒక 30 గ్రూపులు పనిచేసే ఒక 20 గ్రూప్ బినా పేరు రావడం అలాంటివి జరిగింది. అతను మాకు వద్దనుకుంటున్నాము. మామూలుగా అయితే మాకు ఇతనే కావాలని మేము కోరుకుంటాము. దయచేసి ఇతనే ఉండాలని మేము వేరే వాళ్ళతోనే అనుకుంటున్నాం సార్. మేము ఏమైనా రిమార్క్ ఉంటే కూడా ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా? ధనంజయుడు. నీ పేరు? నా పేరు సులోచన. ఏ ఊరమ్మా మీది? ఉయ్యాలవాడ. మీ మండలం? ఓర్వకల్లు. చెప్పి ప్రాబ్లం ఏం లేదు, మాకు కూలి బాగుపడాలా. పని ఈ అబ్బాయి బాగా చేయిస్తున్నాడు. పొద్దున 6:30 అంటే 7కి కదులుతున్నాం, 11:30కి ఇంటికి వెళ్తున్నాం. మాకు కూలి బాగుపడాలా. ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, వేరే అబ్బాయి అంటే మాకు వద్దు. మాకు మట్టి పని కానీ సాలియాల అంతే. కరువు పనే బంధు మా ఊరు వద్దు. పశ్చిమ గోదావరి జిల్లా నరసరాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు శాసనసభ్యులు ముదనూరి ప్రసాదరాజు తెలిపారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకులు, మందులు అన్ని సమకూర్చుకోవాలని సూచించారు. బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించి ప్రభుత్వానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున కోవిడ్-19 వచ్చి ఈ కరోనా విపత్తును ప్రజలందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంతవరకు నియోజకవర్గంలో ప్రజలు సహకారం అందించారు. మరి మొన్నటిదాకా మన నరసాపురం నియోజకవర్గంలో ఎటువంటి కేసులు లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి మరి ఏర్పాట్లు అధికారులు కానీ అలాగే వర్తకులు వ్యాపారులు అందరూ కూడా సహకరించినారు. మనము మొన్నటి వరకు కూడా
ఎక్కడా కూడా ఈ పాజిటివ్ కేసులు లేకుండా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ లాక్డౌన్ ఎత్తిన తర్వాత మెడ్రాస్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వలస కూలీలు వచ్చి మళ్ళీ నియోజకవర్గంలో రావటం వల్ల వారి నుంచి వచ్చినటువంటి కోవిడ్ లక్షణాలు ఈ రోజున 1-2తో మొదలైనటువంటి ఈ నరసాపురం నియోజకవర్గంలో కేసులు సుమారు 113 కేసులు ఈ రోజు వరకు నమోదు అవడం జరుగుతూ ఉంది. ఇది ఇలా కొనసాగితే ఒక వారం 10 రోజుల్లోనే ఇది రెట్టింపు అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కొంతమేర ఏర్పాట్లు చేసున్నా మరి భయాందోళనతో ప్రజలందరూ నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్లో రావటం, మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు రావటం, అలాగే విలేజ్ల్లో ఇది ప్రతి గ్రామానికి అంటుకోవటం, మరి చాలా పాజిటివ్ కేసులు వచ్చేటువంటి ప్రమాదం ముందు కనిపిస్తూ ఉంది. అందువల్ల అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి మరి సబ్ కలెక్టర్ గారు కానీ, పోలీసు వారు కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే దీన్ని మళ్ళీ నివారించాలి అని అంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతంలో కట్టుదిట్టంగా మళ్ళీ కూడా మనం అందరూ కూడా లాక్డౌన్ పాటిస్తేనే, స్వచ్ఛందంగా పాటిస్తేనే మళ్ళీ ఈ విపత్తుని మనం ఎదుర్కోగలుగుతాం. అందువల్ల ఈ జిల్లాలో మన నియోజకవర్గంలోనే ఎక్కువ కేసులు బాగా ప్రభావితం అవుతున్నాయి గనక రేపు సోమవారం ఉదయం 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో మన నియోజకవర్గం వరకు లాక్డౌన్ ని అధికారులు పెట్టబోతూ ఉన్నారు. అందువల్ల వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ, ఉద్యోగులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ దీన్ని అర్థం చేసుకుని ఈ విపత్తును ఎదుర్కోవాలి అంటే మనం అందరూ కూడా మొదట్లో ఏ రకంగా అయితే మనం కట్టుదిట్టంగా మనం అందరం కూడా స్వచ్ఛందంగా సహకరించేమో మన నియోజకవర్గానికి బయట వారు ఎవరో రాకుండా, మన నియోజకవర్గాన్ని నుంచి ఎవరో కూడా బయటికి వెళ్లకుండా, ఏ గ్రామంలోకి ఆ గ్రామం, ఏ వార్డులోకి ఆ గ్రామం, ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందమైనటువంటి లాక్డౌన్ పాటించాలని. కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ట్రాక్ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో కస్తూరి పొదుపు గ్రూప్ లోన్ కొరకు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్తున్న 14 మంది మహిళలు గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వచ్చినారు ఆ రోడ్ సడన్ గా గుద్ది పడేసినారు. ఎంతమందో తెల్లలే. మల్లంపల్లి నుండి డోన్కి వస్తున్నాం పొదుపు గురించి వచ్చింది. ఆట ముందనే ఉంది, లారీ వెనక నుండి వచ్చి కొట్టింది. టర్నింగ్లో అదే వచ్చి వెనక గుద్దింది. గుద్దింటే ఎవరు నాకైతే మెలికి లేదు. వాళ్ళు ఎవరెవరికి ఏమైనది నాకు. ఆటో 12 మంది ఉంటారు. 10 మంది మా డోన్కి వస్తున్నాం, పొదుపు లక్ష కోసం వస్తున్నాం. ముందర ఉంది, లారీ వెనక ఉంది, వెనకొచ్చి గుద్దింది. నేను సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ భోజ్వా నాయక్ అన్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్స్ కాల్స్ ద్వారా బ్యాంక్ ఖాతాల వివరాలు కానీ, ఆధార్ నెంబర్ కానీ ఇతర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనిపై ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా సరే మీకు బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఆధార్ నంబర్లు కానీ, మరే ఇతర సమాచారము మీ యొక్క బ్యాంక్ సంబంధించింది కానీ, లేకపోతే ఇంకేదైనా మీరు జమ చేసుకునే పాస్బుక్ పోస్ట్ ఆఫీస్లో కానీ, ఇంకేదైనా ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ ఏవైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, ఆ అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీ ఎవరికి చెప్పకుండా, అనుమానం కలిగితే వాటిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే సమీప బ్యాంక్ అధికారులు కానీ తెలియజేయడం అనేది తెలియజేయాలని చెప్పి మనవి. ఇంకోటి ఏదంటే, మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ రోజుల్లో మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ అవుతుంది కాబట్టి, ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు అథెంటికేటెడ్ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ నుంచి మాత్రమే మీరు ఆర్డర్ ప్లేస్ చేసి
ప్లేస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ మిస్ప్లేస్డ్ రాంగ్ ఐటమ్స్ కనుక మీకు రిపోర్ట్ అయినా సరే, మీకు రిసీవ్ అయినా సరే, మీకు అక్కడ మీకు వారంటీ ఉంటుంది, 10 days రీప్లేస్మెంట్ ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు. అదే సమ్ ఏదో వాళ్ళు చూపిస్తారు పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని, లేకపోతే ఈ సైట్లో ఇంత మీకు మనీ బ్యాక్ వస్తుందని చెప్పి, సమ్ ఏదో అలా మీకు అట్రాక్ట్ చేసే విధంగా మీకు ఆశ చూపించి ఈ సైట్లో నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఇది వస్తుందని చెప్పి మీరు ఆన్లైన్లోనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేశారు, ఓటీపీతో సహా, మీ పిన్తో సహా చెప్పేసరికి ఓటీపీ జనరేట్ చేసేస్తే నీ ఓటీపీ వస్తుంది నీ అకౌంట్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా నీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం డ్రా అయిపోతుంది. సో ఎటువంటి ఫోన్ కాల్స్నైనా సరే మీరు బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ ఇయ్యనంత వరకు మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ అధికారులకు డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని మీకు ఎవరో ఫోన్ కాల్ చేసి మీకు అకౌంట్ బ్లాక్ అయిపోయింది, లేకపోతే మీ అకౌంట్లో మనీ ఫ్రీజ్ అయిపోయింది, లేకపోతే మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోయిందనో సమ్ ఇట్లా మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా సరే ఆ ఫోన్ కాల్స్ని కట్ చేసేయండి. మీకు కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు అధైర్యపడొద్దు. ఎవరు ఫోన్ చేసినా సరే మీరు అటెంప్ట్ కావద్దు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ వాకాడు మండల నాయకులు సొసైటీ చైర్మన్ కొడవలూరి భక్తవత్సల రెడ్డి అన్నారు. వాకాడు ఎంపీడీఓ ఆఫీసులో వైఎస్ఆర్ నేస్తం 2వ ఏడాది ఆర్థిక సహాయం పెన్షన్ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి గోపీనాథ్ మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో అర్హులై పింఛన్ రానటువంటి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళైతే ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో సచివాలయ వ్యవస్థ మొదటి దశలో ఉన్నప్పుడు ఎండిఓ గారి పరిధిలో ఉన్నప్పుడు వాటి ఒక 50 పింఛన్లు, సచివాలయంలో మంజూరు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఒక 165 పింఛన్లు, దాదాపు 215 పెన్షన్స్ ఈ మండలానికి మంజూరు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు తెలుసు, గత ప్రభుత్వ హయాంలో ఏదైనా పింఛన్ కావాలంటే ఎవరైనా మరణిస్తేనో ఒక శాచ్యురేషన్ సంపూర్ణ స్థాయిలో పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కులాలు, మతాలు అవి ఏమి సంబంధం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ఇవ్వాలా సంపూర్ణ స్థాయిలో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి కార్యక్రమంలోనూ, ఒక పింఛన్ కార్యక్రమంలోనే కాదు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణ స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు ఇవి పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా అర్హులు మిగిలి ఎవరైనా ఉంటే సచివాలయ స్థాయిలోనే 10 రోజుల్లో పింఛన్ మంజూరు చేసేటువంటి విధంగా ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా అర్హులుంటే ఇంకా ఇతరులతో ప్రమేయం లేకుండా సచివాలయం ద్వారానే 10 రోజుల్లో ఇచ్చేటువంటి వ్యవస్థ రావడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఇళ్ల స్థలాలు అవ్వండి, ఇతర బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భరోసా కార్యక్రమాలు అవ్వండి, అన్ని సంపూర్ణ స్థాయిలో ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. బాపట్ల శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి స్ఫూర్తితో వికలాంగుల సంఘం అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లా రామయ్య కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కనుపరెడ్డి అవినాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచం మొత్తంగా కరోనా అనేది ఎంత డేంజర్ అనేది మనందరికీ తెలుసు. ఈ కరోనా టైంలో కూడా బాపట్ల నియోజకవర్గం మొత్తం బాపట్ల శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ అయిన కోన రఘుపతి గారిని ఆదర్శంగా తీసుకొని మా వికలాంగుల నాయకుడు చల్లా రామయ్య నియోజకవర్గం మొత్తం ఇలా పంచడం చాలా అభినందనదగ్గ విషయం. ఈ విషయంలో కూడా రామయ్య చాలా అభినందిస్తున్నాను. ఇంత మంచి పని చేస్తున్నందుకు కోన రఘుపతి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున పునుగొట్లపాలెంలో గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఇక్కడ ఉన్నమంది ఎంతమంది కాలనీ మొత్తానికి కూరగాయలు, రైసు, నిత్యావసర సరుకులు పంచుతున్న రామయ్య దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచి నా చేతుల మీదుగా పంచడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు రామయ్య మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
తెలియజేస్తూ చదివిస్తున్నాం. కర్నూలు జిల్లా నంద్యాలలో మౌలానా ముస్తాద్ అహ్మద్ తన సొంత పరిరక్షణ వేదిక ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. లాక్డౌన్లో ఇండ్లలో ఉండడంతో కరెంట్ ఎక్కువ వాడడం వల్ల ఛార్జీలు పెరిగాయని విద్యుత్ అధికారులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి తెలిపారు. కానీ హోటల్లో, సినిమా హాల్లో పరిశ్రమలు మూతపడినా ఇష్టం వచ్చినట్లు కరెంటు ఛార్జీలు పెంచాయని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. जो भी हुकूमत कायम होती है पब्लिक के ज़रिए से होती है. पब्लिक अपना वक्त देकर वोट देने के लिए लाइन और कतार में खड़े होकर वोट देते हैं, लेकिन हुकूमत में रहने वाले ये भूल जाते हैं कि पब्लिक ने हमें इस मकाम पर पहुंचाया है. चाहे स्टेट गवर्नमेंट हो, चाहे सेंट्रल गवर्नमेंट हो, ये अवाम की कायम की हुई हुकूमतें हैं. लेकिन आज हम देख रहे हैं कोरोना एक वबा, एक बीमारी, जिसकी वजह से देश भर में लॉकडाउन की हालात हमने देखा. अभी भी लॉकडाउन ही की हालत में सारा देश तकरीबन है. ऐसे में करंट की बिल, डीजल और पेट्रोल के रेट्स, महंगाई हम देख रहे हैं. करंट की बिल, दुकान बंद, शॉप्स बंद, दुकान को ताला है, शॉप्स को ताला है, लेकिन करंट की बिल के लिए कोई रुकावट नहीं है. दुगना तिगना बिल आई है, लेकिन यहाँ पर आवाम को भी सोचना चाहिए कि जब तक हम पर जो जुल्म हो रहा है उस जुल्म के खिलाफ आवाज़ नहीं उठाएंगे तो ये हुकूमतें हम पर जुल्म दर जुल्म करती ही जाएंगी. इसलिए कि इनको जनता उस वक्त चाहिए जिस वक्त इनको वोट चाहिए. उसके अलावा इनको जनता की, आवाम की किसी किस्म की कोई फिक्र नहीं है. ये जनता के बारे में लापरवाह है. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి బాపట్లోని ఏరియా హాస్పిటల్ను పరిశీలించారు. కోవిడ్-19 వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్లో పర్యటించి వైద్య విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన స్వాబ్ కలెక్షన్ చేస్తాం. అది చేయాలి ఈరోజు చేస్తాం. సో స్వాబ్ కలెక్షన్ అనేది ఆల్ ఏరియా హాస్పిటల్స్లోని అండ్ సిహెచ్సిలో దానికి ఒక షెడ్యూల్ వేస్తాం. ఎవ్రీడే కాకుండా మన వెహికల్ మూవ్మెంట్ కూడా ఉండాలి. కోల్డ్ చైన్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మండే అండ్ ట్యూస్డే. వెన్స్డే అనేది మనకి ఇమ్యునైజేషన్ డే కాబట్టి వెన్స్డే అండ్ ఫ్రైడే కదా సాటర్డే, ఆ 2 రోజులు తప్ప మిగతా రోజు అన్నీ ఇచ్చాము. మన పిహెచ్సిలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవ్వబట్టి మనకి ఎక్కువ శాంపిల్స్ వస్తుంది. ఇది కాకుండా శాంపిల్ కలెక్షన్ టీమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కొన్ని ఎక్స్రే అయినట్టు 2 monthsగా పనిచేయట్లేదు. బాగా నార్మల్ పేషెంట్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా కూడా ఆయాసం వచ్చినా కూడా ఎందుకు రిపేర్ చేయించాలి కదా. టెక్నీషియన్ ప్రాబ్లం విజయవాడ నుంచి మండే వచ్చి చేస్తాం. అంతేగా మేడం. ఇప్పుడు మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ పీరియడ్ అయిపోయింది. కొత్త వాళ్ళు కూడా కలెక్టర్ గారు అప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. మేడం, ఇప్పుడు ఈ కోవిడ్కి మీద టెస్టులు చేసిన వాళ్ళలో కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ అవ్వటం వలన ఆ ప్రాంతం అంతా కూడా స్ట్రగుల్ అవుతున్నారు మేడం. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఇప్పుడు బాపట్ల ఏరియాలో ఒక లేడీకి పాజిటివ్ కేసు వచ్చిందని చెప్పి గుంటూరులో పాజిటివ్ కేసు కింద తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని జనరల్ వార్డులోనే పెట్టారు. ఇంతవరకు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ జరగలేదండి. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ బ్యాంకులో ఎంప్లాయ్. బ్యాంకుని క్లోజ్ చేశారు. ఆ బ్యాంకులో ఉన్న సిబ్బందిని మొత్తాన్ని టెస్ట్కు పంపించారు. అక్కడ వాళ్ళందరికేమో నెగిటివ్ వస్తుందండి. ఆ అమ్మాయికి చూస్తే ఇంతవరకు ప్రిస్క్రిప్షన్ యొక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదండి. అమ్మాయి ఏమో పొన్నూరు మేడం, పొన్నూరు మండలం. హస్బెండ్లో ఇక్కడ బ్యాంకులో ఎంప్లాయ్. ఆయన పాజిటివ్ అని చెప్పి క్వారంటైన్కి తరలించారు. రత్నకుమారి అని. అంటే వాళ్ళ హస్బెండ్ కాబట్టి హస్బెండ్ కూడా రావచ్చు. అండ్ కాంటాక్ట్స్ అని జనరల్ గా ఎనీ కేసెస్ లో పాజిటివ్ గానీ ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చేటప్పుడు అది ఇమీడియట్ గా వెకేట్ చేసి ఫ్యూమిగేట్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరు ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారు, ఛాన్స్ ఎక్కువగా ఉంటారు. తర్వాత నెగిటివ్ అయినాక యాజ్ పర్ ద ప్రోటోకాల్ మనం అదంతా తీస్తూ ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఇసుక మాఫియా ఎజ్జెత్తగా కొనసాగుతుంది. అక్రమ రవాణాకు పాల్పడమే కాకుండా ఇసుకను నీటితో తోడి లోడ్ చేస్తున్న మోసాలకు పాల్పడుతున్నారు. బరువు పెరగడానికి ఇసుక ఎగుమతి చేశాక ఇసుక లోడ్లో నీళ్లు వేస్తున్నారు. ప్రభుత్వం దీని పట్ల చర్యలు తీసుకోవాలని, పాదరక్షకాలతో లోపించి ప్రజల్లో నమ్మకం పోకుండా కాపాడుకోవాలని పలువురు అంటున్నారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆడిగోపుల గ్రామంలో హత్య చోటు చేసుకుంది. మీసేవ నిర్వాహకుడు మీసేవ కేంద్రంలో హత్యకు గురయ్యాడు. భూ వివాదాల కారణంగా హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీనికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాడి పెళ్ళం, వాడి పిల్లలిద్దరు, వాళ్ళ బామర్దులు, వాళ్ళ మేనత్త కొడుకు, దాని మేనత్త కొడుకు, వీళ్ళందరూ ఇందులో భాగమయ్యా. ఆస్తి కోసం అనేసి ఎవరో ఆస్తి కోసం ఎవరో ఏంటయ్యా ఇదంతా. ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీమోహన్ వైసీపీ ప్రబోధాలకు లొంగి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర అన్నారు. ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలకు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు. సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేనటువంటి మద్దాలగిరి వల్లభనేని వంశీ కరణం బలరాం గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీద రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పేరారు. మద్దాలగిరిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు రక్తం ధారపోసి నిన్ను గెలిపించారు. నీ ముఖం చూసి నిన్ను గెలిపించలేదని చెప్పి గుర్తుంచుకోమని చెప్తా ఉన్నా. కేవలం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నువ్వు సీటు తెచ్చుకున్నావన్న ఏకైక కారణంతోనే నిన్ను ప్రజలు గెలిపించారు. నక్క పుట్టి 4 వారాలు కాలేదు, నా జీవితంలో ఇంత పెద్ద గాలివాన చూడలేదన్నదట. మద్దాలగిరి వ్యాఖ్యలు అట్లా ఉన్నాయి. నీ రాజకీయ జీవితం మొత్తం కలిపిన 6 సంవత్సరాలు లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి కాదని చెప్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యగ్రహణంతో మూతపడ్డ శ్రీశైలం దేవస్థానం, పరోక్ష సేవలను కూడా నిలిపివేస్తామన్న ఆలయ అధికారులు. హోంమంత్రి మేకతోటి సుచరితతో ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేట్ సభ్యుల భేటీ. ఏపీ ప్రభుత్వ పథకాలు చాలా గొప్పవని కొనియాడిన షకీన్ కుమార్. కర్నూలు జిల్లాలో సిపిఐ నాయకుల ఆందోళన, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్. కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఉద్రిక్తత, ధర్నాకు దిగిన ఉపాధి హామీ కూలీలు. డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఆటోని ఢీకొట్టిన లారీ, 14 మందికి గాయాలు. నరసాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయి లాక్డౌన్, ప్రజలంతా సహకరించాలని కోరిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.